దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామములో అందరికి కూడా ప్రభువు పేరిట వందనాలు. ఒక మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి దేవుడు గడిచినటువంటి వారం నుండి ఈ వారం వరకు మనల్ని క్షేమంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ధ్యానంలోకి వెళ్దాం. కీర్తనాకారుడు దావీదు రాసినటువంటి కీర్తన 33వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులట? ఎవరైతే యెహోవాని దేవునిగా నమ్ముకుంటారో వారు ధన్యులు. ఈరోజు మరి మనం ఎందుకు ధన్యులమో, ధన్యులైనటువంటి వారికి ధన్యతల గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, అప్పుడప్పుడు మనం అంటాం కదా, నా జన్మ ధన్యమైంది, నా కుమారుని బట్టో, లేదంటే నేను అనుకున్నది సాధించటాన్ని బట్టో, నా జీవితంలో పలానా కార్యం జరిగింది, ఆ కార్యాన్ని బట్టో, వివాహం అయింది, పలానా వ్యక్తి నాకు భాగస్వామిగా దొరికిందని, ఇలా కొన్ని కార్యాలను బట్టి మనం ధన్యులం అని అంటాం. అయితే నిజమైన ధన్యత ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏంటి, భూలోకంలో మనం కొన్ని పొందుకుంటే అవి ధన్యత అనుకుంటాం. ఇవన్నీ కొద్ది కాలమే ప్రియులరా. కానీ ఎవరైతే యెహోవాని దేవునిగా నమ్ముకుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. గడిచిన కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో కానీ మనం టీవీ ఛానల్లో కానీ చూసినట్లయితే భారతదేశానికి చాలా గొప్ప పేరు వచ్చింది. మహిళా క్రికెటర్స్. మరి ఈరోజు చాలామంది స్త్రీలని లెక్క చేయరు, వెనక్కి ఉంచుతారు, అణగద్రొక్కుతూ ఉంటారు. అయితే స్త్రీలైనటువంటి మీరు ధన్యులు. మరి స్త్రీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం కొన్ని ఉన్నాయి. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని మీకు ముందు పెడతాను. ప్రియులరా, మనకు తెలుసు ప్రపంచ కప్పు, భారతీయ క్రికెట్, మరి స్త్రీల క్రికెట్లో ప్రపంచ కప్పు సాధించినటువంటి ఘనత మొన్న ఈ మధ్య మనం అందరం కూడా భారతీయులుగా సెలబ్రేట్ చేసుకుని సంతోషించాం. ఆ ఘనత రావడానికి ఒక 20 ఏండ్ల యవన సహోదరి కారణమైంది. అంటే జట్టు అందరూ మంచిగా ఆడకపోతే మనం ఏం పని చేయలేం. అందరూ ఆడినప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ జమీమా అనేటటువంటి ఒక అమ్మాయి చూపించింది. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 20 నుండి 25 సంవత్సరాల మధ్యనే. 20 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉంటే అమ్మాయి ఒక సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు నాకు ఈ విజయానికి కారణం నేను నమ్ముకున్నటువంటి జీసస్ క్రైస్ట్ అని, నా తల్లిదండ్రులని, నా కోచ్ అని, నా తోటివారని, అలాగే భారతీయులందరిని బట్టి నేను ఈ గెలుపుని సొంతం చేసుకున్నానని చెప్పి, ప్రియులరా, ఒక మాట చెప్పింది. ఏంటంటే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట 2వ భాగంలో చూస్తే, సాయంకాలమున ఏడుపు వచ్చినను, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అన్న మాటను బట్టి నేను ధైర్యపరచబడ్డాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చెప్పింది. లక్షల మంది, కోట్ల మంది టీవీ చూస్తున్నారు. వాళ్ళందరి ముందు దేవుని వాక్యం, బైబిల్లో ఈ మాట ఉంది. ఈ వాక్యం నన్ను బలపరిచింది. ఈరోజు చాలామంది యవనస్తులతో నేను చెప్తున్నాను, యవనస్తులు చర్చలకు వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. మనలో ఎంతోమంది
ఎన్నో విషయాల్లో పోరాటాలు అనుభవిస్తున్నాం. ఆ అమ్మాయి అనుభవించినటువంటి పోరాటం చాలా అనగదొక్కబడింది. ఒక దైవజనుని కుమార్తె అని కనుక చాలా అవమానపరిచారు, చాలా బాధ పెట్టారు. రకరకాలుగా ఆమె అన్ని రకాలుగా ఇబ్బందులు పడింది. అయితే అయినప్పటికి కూడా దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కనపరుచుకుంటూ ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసిందంట. ఇప్పుడు ప్రస్తుతానికి సాయంకాలంలో చీకట్లో ఉన్నాం. సాయంకాలం ఏమొచ్చిందట? సాయంకాలమున చీకటి. ఇదిగో రాత్రి అంతా కూడా ఉంది అది ఆ బాధ. కానీ ఉదయం నాకు వస్తుంది అని నమ్మింది. దేవుని వాక్యాన్ని బట్టి నమ్మింది. ఆమె సంతోషాన్ని చూడగలిగింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. నీ జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు, నిందలు, నిట్టూర్పులు ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నా నీ యొక్క విశ్వాసము అచంచలంగా ఉండాలి, దేవుని మీద కలిగి ఉండాలి. ఇదిగో ఈ చిన్న యవ్వన బిడ్డ అనేకులు ఎదుట మరి దేవుని ఘనపరిచింది. ప్రియులరా, అప్పుడు ఆ తండ్రి ఏమనుకుని ఉంటాడు? ఈ అమ్మాయిని కన్నందుకు నా జన్మ ధన్యమైంది అని అనుకుని ఉంటాడు. హల్లెలూయా. ఎంత మంచి విషయం చెప్పిన అందరూ మొహాలు సీరియస్గా పెట్టారండి. కొద్దిగా సంతోషంగా పెట్టండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఏంటి ఆ తండ్రి ఎంతగానో ఆనందించి అంటాడు, యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఏ విశ్వాసం అయితే కలిగి ఉందో దానిలో నిలబడింది. దేవుడు ఆమెకు ఒక గొప్ప ఘనతని ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనం లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ధన్యులు అవుతూ ఉంటారు. మరి మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మరి యేసుక్రీస్తు యెహోవా ఒకటేనా? ఒకటే. మనము తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మనిగాను పిలుస్తూ ఉంటాం. ఆయన ఒకడే దేవుడు. ఆమేన్. ఇదిగో యోహాను సువార్త మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు మనం చూద్దాం. మైక్లో చదవగలిగిన వాళ్ళకి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7 నుండి చదవండి. ఏమన్నా నీ దగ్గర మైక్ ఉందిగా? చదువు చదవండి. ఇంకా అటు కూడా మైక్ ఇవ్వండి. చదువు. బ్రదర్ తీస్తే చదవండి, మైక్ తీసుకుని చదవండి, చిన్నగా చదవండి. మీరు చదవండి, మైక్లో చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి 14:7 అంతే, 14:7. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరైతే యేసుక్రీస్తుని ఎరుగుతారో వారు ఎవరిని ఎరిగినట్టు? తండ్రిని ఎరిగినట్టు. తండ్రి అనగా ఎవరు? యెహోవా. యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగినట్టే. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన్ని చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు, యేసయ్యా తండ్రిని మాకు చూపించు, మాకు చాలు, అంతే చాలు అంటే అప్పుడు యేసు ప్రభు ఫిలిప్పుతో అంటున్నాడు. యేసు ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక. హల్లెలూయా. యేసుని చూసిన వాడు ఎవరు చూసినట్టండి? తండ్రిని చూసినట్టు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అయితే తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముటలేదా? నమ్మండి మీరు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటా నేనే చెప్పుటలేదు.
తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. తండ్రి యందు 11 వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మిడి. హల్లెలూయా. ఏం నమ్మాలి మనమట? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని ఏం చేయాలంట? నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు అంటే తండ్రిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాం అంటే మనం ఏం నమ్ముకున్నట్టు? యెహోవాని కూడా నమ్మినట్టే. సో కనుక ఎవరైతే యేసుని నమ్ముతారో, ఇదిగో పైన 6వ వచనం మనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. యెహోవాకి దేవునిగా ఎట్లా అవుతాడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. తండ్రిని నమ్ముకుంటాం అంటే యేసునందు విశ్వసించటమే. హల్లెలూయా. యేసుని నమ్మితే తండ్రిని నమ్మినట్టే. తండ్రి కుమారులు వేరువేరుగా లేరు, ఒక్కటిగా ఉన్నారన్న సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, అందుకనే యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. ఎందుకు? ఆయన మనం ఎవరమట? యోహాను 1:12 అంటాడు కదా, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన పిల్లలకుటకు అధికారమును అనుగ్రహించాడు. సో 100వ కీర్తన 3వ వచనంలో కూడా చూసినట్లయితే, 100వ కీర్తన 3వ వచనంలో కూడా చూస్తే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనమందరం ఆయన పిల్లలం. హల్లెలూయా. ఎందుకు మనము ధన్యులం అవుతామంటే ఆయన పిల్లలయ్యాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు కనుక చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 6-7 వచనాలు, 7వ అధ్యాయము 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆయన్ని నమ్ముకున్నందుకు మనం ఏమయ్యామంటే ఆయనకి ప్రతిష్ఠిత జనమయ్యాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిష్ఠిత జనం అంటే కొన్నాటికి మనం కొన్ని ప్రతిష్ఠిస్తాం, ఇక దానికే సొంతం. మనమందరము దేవునికే సొంతం. ఎందుకు మనం ధన్యులమయ్యాం అంటే మనం ఆయన పిల్లలయ్యాం, మనం ఆయనకి స్వకీయ జనము, సొంత ప్రజలమట. ఇదిగో ప్రతిష్ఠిత జనం మనం ఆయనకి, అందుకనే మనము ధన్యులమయ్యాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం కనుక చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం కనుక చూస్తే, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. నువ్వు దేని కొరకు దిగులు చెందాల్సిన అవసరం లేదు, దేని కొరకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయముగున్నాడు. ఆయనకి నువ్వు స్వకీయ జనము, ఆయనకి నువ్వు ప్రతిష్ఠిత జనమని గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రత్యేకించబడినటువంటి వారిగా ఆయన మనల్ని గుర్తిస్తున్నాడు. స్వకీయ జనము అంటే సొంత ప్రజలం. ఇప్పుడు మనం ఎవరు ప్రజలం? ఆ పరమ తండ్రి యొక్క పిల్లలుగా మారిపోయాం. హల్లెలూయా. ఎలాగా? యేసునందు విశ్వాసం ఉంచుట చేత. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇర్మియా గ్రంథం 17లో చూసాం కదా, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయం అంటే ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నా వెనకాల పలానా వాళ్ళు ఉన్నారండి అంటాం కదా, నీ వెనకాల దేవుడే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడివైనా, నువ్వు బలహీనరాలువైనా, నువ్వు బీదవాడివైనా, బీదరాలువైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఇదిగో నీవు యెహోవాని నమ్ముకున్నావు గనుక ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ఆశ్రయంలో అనగా ఆయన కాపుదలలో, ఆయన రక్షణలో ఉన్నవారికి ఏ హాని జరగదు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు మహారాజు 23వ కీర్తనలో ఇలాగ చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏం కలగదట? లేమి కలగదు. ఆమేన్. ఆయన మనకి ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ఆశ్రయంగా ఉన్నప్పుడు క్షేమం ఉంటుంది,
ఆయన ఆశ్రయంగా ఉన్నప్పుడు నువ్వు భద్రత కలిగి ఉంటావు. కనుక దేనికి నువ్వు భయం చెందవసరంలా, దేనికి భీతి చెందాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇశ్రాయేల్ ప్రజలు పాత దినాల్లో ఆశ్రయపురాలు కట్టుకునేవారు. అందులోకి వెళ్ళిపోయినప్పుడు అందులోకి వెళ్ళినవారు క్షేమంగా ఉంటారు. సో కనుక దేవుడే మనకి ఆశ్రయంగా ఉంటాడు కనుక నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎందుకు ధన్యులమే అంటే మనకి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. రెండవదిగా కనుక చూస్తే మనము ఎందుకు ధన్యులమయ్యాం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం గనక మనం చూస్తే, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములలో నుండి ఐగుప్త రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. హల్లెలూయా. ఎందుకు మనము ధన్యులమయ్యామంటే దేవుడు మనల్ని తన బాహుబలము చేత విడిపించాడు, రక్షించాడు. దాసుల గృహము నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. అనగా మనము విమోచన చెందినటువంటి వారం, విమోచించబడినటువంటి పాపము నుండి, సాతాను బంధకాల నుంచి, ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు చెర నుండి, పాపము నుండి నిన్ను విమోచించబడ్డావు నువ్వు. అందుకే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నీవు విమోచించబడకపోతే నిత్య జీవం లేదు, నీవు కడగబడకపోతే నిత్య జీవం లేదు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన వారికి ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన వారికి దేవునిగా ఉన్నాడు. ఇదిగో ప్రియులారా, ఆయన వారిని విమోచించాడు కనుక వారు ధన్యులు. ఆయన మనల్ని విమోచించుండకపోతే మనము నరక పాలయ్యే వాళ్ళం. కానీ నరకాగ్ని గుండంలోకి నువ్వు నీ కుటుంబం వెళ్లకుండా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, ఆయన మన కొరకు సిలువలో యాగమయ్యాడు, యజ్ఞమయ్యాడు. ఇదిగో ఆ యేసునందు విశ్వాసం ఉంచినవాడు ఎంత ఘోర పాపైనా అతడు క్షమించబడతాడు, అతడు విమోచించబడతాడు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడయ్యాడు అంటే ఇదిగో మనము విమోచించబడిన వారం. హల్లెలూయా. మొదటిగా మనం చూసాం, ఆయన్ని నమ్ముకున్నవాడు యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులయ్యారు అంటే వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు, వారిని ఆయన విమోచించాడు. మూడవదిగా ఎందుకు మనము ఆయన్ని దేవుడిగా చేసుకుంటే మనం ధన్యులయ్యాము అంటే మూడవదిగా కనుక చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. హల్లెలూయా. ఏంటంట? గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడతారు? విమోచింపబడిన వారు. ఎవరు పిలువబడతారు? యెహోవాని ఆశ్రయంగా చేసుకున్నవారు. ఎవరు పిలువబడతారు? యెహోవాని నమ్ముకున్నవాడు. సో కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పాపము నుంచి ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడతారో వారే గొర్రెపిల్ల మహోత్సవానికి మరి పిలువబడతారు. ప్రియులారా, పెండ్లి విందుకు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ప్రియులారా 7 ఏండ్లు మరి విందు జరగబోతుంది. యేసుక్రీస్తు వారు సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నారు. మనల్ని ఏమంటారు? సంఘాన్ని ఏమంటారు చెప్పండి? పెండ్లి కుమార్తె అంటారు. సంఘం ఏంటి? వధువు. ఆయన ఎవరు? వరుడు. కనుక మనము వధువు అయితే ఆయన ఎవరు? వరుడు. కనుక ఆయనతో మనకేం జరగబోతుంది? వివాహం జరగబోతుంది. 7 ఏండ్లు విందు జరగబోతుంది. ఆ విందుకి పిలువబడిన వారు ధన్యులు. మనం అప్పుడప్పుడు కొత్తగా గొప్ప గొప్ప వాళ్ళు, ముఖ్యులైనటువంటి వారు, ఎవరంటే రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు, ఉన్నటువంటి వారు మనల్ని పెళ్ళికి పిలిచారనుకో ఎట్లా ఫీల్ అవుతాం? చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాకు పలానా వాళ్ళు పిలిచారండి, మాకు పెండ్లికి పిలిచారండి, మేము వెళ్తున్నాం. నిన్ను పిలిచారా?
మాకు చెప్పలేదు, మేము ఇంత దగ్గరైనా మాకు చెప్పలేదేంటి, మీకు చెప్పారు అని చెప్పి ఇట్లా చెప్తున్నప్పుడు కొద్దిగా మనం లోపల ఆ జిజ్ఞాస ఎంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం చెప్పండి. ఆ? ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులారా. ఈ దేవుడు మనందరినీ ఒక పెండ్లి విందుకు పిలవబోతున్నాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు 7 ఏండ్లు అక్కడ విందు జరగబోతుంది. ఆ విందుకి పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడతారు ఆ విందుకి? ఎవరైతే విమోచించబడతారో, ఎవరైతే రక్షించబడతారో వారు ఆ విందులోకి వస్తారు. అందుకనే ఇప్పుడు మనము యెహోవాని నమ్ముకున్న వాడు ధన్యుడు ఎందుకు అయ్యాడు అంటే, పెండ్లి విందులో నీకు పాలు ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. 7 ఏండ్లు పైన విందు జరుగుతాయి. 7 ఏండ్లు భూమి మీద ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి వారందరినీ తీసుకెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. ఈ పెండ్లి విందు ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మధ్యాకాశంలో. ఎక్కడ? ఎక్కడ? మధ్యాకాశంలో జరుగుతుంది ఈ పెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. పెండ్లి ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరిగిద్ది. మధ్యాకాశంలో విందు జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడికి మనం అందరం ఎత్తబడిపోతాం. అంటే ఇప్పుడు ఈ విందులో వచ్చిన వాళ్ళు ఎవరు? ఎత్తబడిన వారు, యేసునందు విశ్వాసం ఉంచి ఎత్తబడిన వారు విందులో. విడవబెట్టబడిన వారు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? విడవబడిన వారు ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. అక్కడ ఏం జరిగింది? 7 ఏండ్లు విందు జరుగుతాయి. 7 ఏండ్లు భూమి మీద ఏం జరిగింది? 7 ఏండ్లు ఏం జరిగిద్దమ్మా? ఏం జరిగింది 7 ఏండ్లు? శ్రమలో 3.5 ఏండ్లు శ్రమలో, మరి 3.5 ఏండ్లు మహాశ్రమలు. మొత్తం 7 ఏండ్లు. 7 ఏండ్లు ఇక్కడ ఉన్నవారు యేసుని నమ్ముకోకుండా విడిచిపెట్టబడిన వారు శ్రమల్లో ఉంటే, యేసుని నమ్ముకున్న లేకుంటారు విందులో. పెండ్లి అంటే ఎంతమందికి సంతోషం ఉంటుంది? పెళ్ళి అనే కానీ అందరు రెడీ అయిపోతారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ పిల్లలైతే, చిన్నపిల్లలైతే పొద్దునుంచే రెడీ అయిపోతుంటారు. ఎందుకంటే పెండ్లికి వెళ్తే ఏం దొరుకుతుంది? పెండ్లి అంటే ఏం ఉండాలి? పెండ్లి లేదా పెళ్లి చేసుకొని, కానీ పెండ్లి అంటే ఏం సంతోషం? విందు. పెండ్లిలో విందు లేకపోతే పెండ్లికి వెళ్తామా? పెండ్లిలో ఏముండాలి? విందు. కొంతమంది పెండ్లికి పిలుస్తూ ఉంటారు, ఫోన్లు చేసుకుంటారు. ఏమని? పెళ్ళి అవుతుందా? దానికంటే విందు స్టార్ట్ అయిందా? విందు స్టార్ట్ అయిందా, చలో వెళ్దాం పదండ్రా అని వస్తారు. కొంత పెళ్ళి చూడటానికి రారు ఎక్కువ మంది, కానీ ఏం చూస్తానికి వస్తారు? అయితే విందులో ఆనందం ఉంటుంది, విందులో సంతోషం ఉంటుంది. ఇక మంచిగా ఈ బుక్ వేసుకోనా, ఇది వేసుకోనా, అది తీసుకోనా, అన్నా తలకాయ కూర ఏమంటావా, అన్నా అదేనా ఇదేనా, అన్నా స్వీట్ ఇవ్వనా, ఇట్లా ఒక మనల్ని పిలిచిన వాళ్ళు ప్రేమించి అదేస్తా ఇదేస్తానంటే అందులో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ బడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు శ్రమల్లో ఉంటారు. దేనిలో ఉంటారు? శ్రమలో. మహాశ్రమలు అని రాయబడింది. అంటే శ్రమలు, మహాశ్రమలు అంటే ఇప్పటి వరకు నువ్వు చూసినవి కావు, అవి ఇంకా భయంకరంగా ఉంటాయి. కనుక యేసుని నమ్ముకొని కూడా నువ్వు సరైన జీవితం జీవించకపోతే, యేసుని నమ్ముకొని నువ్వు సరైనటువంటి బ్రతకకపోతే, యెహోవాని నమ్ముకున్న వారు ధన్యులు. కనుక నేను నమ్మేసుకున్నానండి, అయిపోయింది, నా పేరు చర్చ్ రిజిస్టర్లో ఎక్కేసింది, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మళ్ళా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానండి, నేను తింటాను, నేను తాగుతాను, నేను బూతులు మాట్లాడుతాను, నేను వ్యభిచరిస్తాను, నేను దొంగిలిస్తాను, నేను అన్ని రకాల విగ్రహారాధన చేస్తా, అన్ని రకాలుగా జీవిస్తా, ఎట్లా పడితే అట్లా జీవిస్తా, రకరకాలుగా జీవిస్తా. కుదరదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానుగా. నమ్ముకుంటే నువ్వు నీ మాలిన్యాన్ని యేసు రక్తంలో కడుక్కొని విమోచించబడిన నీవు యేసు పోలికలోనే ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావు, మధ్యాకాశానికి ఎత్తబడతావు. ఎత్తబడినప్పుడు ప్రియులారా, ఆయనతో పాటు విందులో మనం కూడా ఏమవుతాం? పాలిభాగస్తులతో. విందులో సంతోషం ఉంటే విడవబడిన వారు ఏమవుతారు? ఏడుస్తూ ఉంటారు. ఒకసారి ప్రభు వచ్చి ఎత్తబడినాక ఇక తర్వాత చూడండి, పెండ్లి కుమారుడు వచ్చాడంట. ఎంతమంది కన్యకలు అక్కడ సిద్ధంగా ఉన్నారు? మొత్తం ఎంతమంది కన్యకలు? 10 మంది. 10 మంది కన్యకలు 5గురు నిద్రపోతుంట, 5గురు మెలకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఈ సిద్ధపాటు కలిగిన వారు పెండ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేశారట?
తలుపు కొడుతున్నారు, అయ్యా మాకు తలుపు తీయవా? ఆ తలుపు ఏమైంది? మూయబడింది. ఆ తర్వాత విడవబడిన తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు. కనుక ఇప్పుడే యేసయ్య రాకముందే ఆయన రాకడికి నువ్వు సిద్ధపడాలి. ఆయన రాబోతున్నాడు. ఈ లోకంలో వాటి కొరకు వీటి కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ యేసయ్య రాకడ కొరకు ఆలోచించట్లా. ప్రభు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయనతో ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడిన వారు పెండ్లి విందుకు పిలువబడతారు. ఎవరిప్పుడు ధన్యులంటే పెండ్లి విందుకు ఎవరైతే అడుగు పెడతారో వారు ధన్యులు. హల్లెలూయా. అక్కడితో అయిపోలేదు, విందుతో అయిపోలేదు. చూడండి, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక చూసినట్లయితే, 20వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, వారు పరిశుద్ధులై అందరు, ఇట్టివారు మీద రెండవ మరణానికి అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. వీరందరూ ఏమవుతారంటే, ఇప్పుడు పెండ్లి విందు జరిగిన తర్వాత, ఆ విందు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే 1000 ఏండ్ల పాలన జరగబోతుంది. 1000 ఏండ్ల పాలన. ఇది మొదటి పునరుద్ధానం అంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో ఆయన ఎందుకు విశ్వసించిన వారు అందరూ వస్తారు. వీరందరూ కలిసి ఏం చేస్తారంటే 1000 ఏళ్ళు మనం ఈ భూమి మీద పాలన చేస్తాం. సో కనుక మొదటి పునరుద్ధానంలోకి పాల్గొనేవారు ధన్యులు. ఇందులోకి నీకు అవకాశం వస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటాం బట్టి ఏం జరుగుతుంది? మొదటిగా ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు ధన్యుడు అయ్యావు దేవుణ్ణి నమ్ముకున్నందుకు. అయితే నీకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. రెండవదిగా కనుక చూస్తే, నిన్ను ఆయన రక్తములో విమోచించాడు. ఇదిగో రక్తము చేత ముద్రించాడు. మూడవదిగా నీకు వివాహ మహోత్సవంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీకు స్థానం దొరికింది. నాలుగవదిగా చూస్తే మొదటి పునరుద్ధానం. అంటే మొదటి పునరుద్ధానం అని ఇక్కడ రాశాడంటే అర్థం ఏంటి? ఇంకో పునరుద్ధానం కూడా ఉంది అన్నది. అది చివరిగా, ఇక అది చివరి తీర్పు, ధవల సింహాసనపు తీర్పు అన్నాడు కింద 11వ వచనంలో. మరియు ధవలమైన మహాసింహాసనం ఎదుట ఆసనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశం ఆయన సముఖమునకు నుండి పారిపోయాను. సో ఇది చివరి తీర్పు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మళ్ళా సాతాను, బంధించబడిన సాతాను మళ్ళా చెర నుంచి విడిపించబడతాడు. వాడు వచ్చి మళ్ళీ భూమి మీద వచ్చి మళ్ళీ అందరినీ మోసం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దేవుని మీద యుద్ధం చేస్తాడు. అప్పుడు దేవుడు తన అగ్నిని, చూడండి ఈ విషయాన్ని కూడా చూద్దాం. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత 7వ వచనం, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును. అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను ఉండడు భూమి మీద. ఇంకెవరు మోసాలు, దగలు, గొడవలు, కొట్లాట్లు ఇవేమి కూడా ఉండవు. సైతాను వాళ్ళ మీద పనిచేయడు కనుక వీరు ప్రశాంతంగా జీవించవచ్చు. కనుక ఇదిగో ఈ 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత సాతాను చెర నుంచి విడిపించబడతాడు. భూమి మీద మరలా వాడు నలుదిక్కు నుండి జనములను లెక్కకు సముద్రముపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరును. వాడు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడివేగా పరలోకముడి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడివేయబడిను. అచ్చట అక్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడదురు. ఎప్పుడైతే చివరికి సైతాన్ని బంధించి అగ్నిలో వేసేస్తాడు, ఆ తర్వాత లోకమంతటికి తీర్పు జరుగుతుంది. ఈ లోకమంతటికి తీర్పు జరిగిన తర్వాత ఎవరు ఇప్పుడు పరలోకానికి వెళ్తారు అంటే, ఇదిగో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అట్టివాడు అగ్నిలో పడివేయబడును. ఇప్పుడు ఎవరు ధన్యులు అంటే, జీవగ్రంథమందు పేరు కలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. జీవగ్రంథంలో పేరు ఎవరికి దొరుకుతుంది? ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.
36వ వచనం కనుక చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవమును చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధన్యులవుతారు? ఉగ్రత చూడకుండా అగ్నిగంధకాల్లోకి వెళ్లకుండా ఎవరు ధన్యులవుతారు అంటే, పరలోక రాజ్యంలోకి ఎవరు పాలు పొందుకుంటారంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు. హల్లెలూయా. వాడు నిత్య జీవం గలవాడు. ఆమేన్. సో కనుక ఎవరైతే యేసునందు విశ్వసించి ఆయనకి విధేయత చూపిస్తారో వారికే ఈ నిత్య జీవం, ఈ యొక్క పరలోక రాజ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, 5వ వచనం గనక చూసినట్లయితే, అదే 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముకుని మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు యెహోవాను నమ్ముకుని వారు తమకు దేవునిగా గల జనులు ధన్యులు ఎందుకయ్యారు అంటే, వారికి పరలోక రాజ్యం దొరికింది. చనిపోయిన తర్వాత మనమందరం పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏంటంటండి, వాడు తీర్పుని దాటి, తీర్పు అంటే అగ్నిగుండానికి ఇక వెళ్ళడు. ఎందుకు? యేసునందు విశ్వాసం ఉంచావు గనక ఇక నీకు నరకం లేదు. యేసునందు విశ్వాసం ఉంచావు గనక నీవు నిత్య జీవంలోకి వెళ్తావు. హల్లెలూయా. ఇదిగో నా మాట నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలట? నన్ను పంపినవాడు. ఎవరు పంపించారని యేసుప్రభు చెప్పాడు? నా తండ్రి నన్ను పంపిస్తే ఈ లోకానికి వచ్చాడంట. అందుకని మనం ఏం చదువుకున్నాం? యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. మనము ఆయన పంపిన వాని యందు, ఆ తండ్రి యందును కుమారుని యందును నువ్వు విశ్వాసం ఉంచావు గనక నువ్వు నిత్య జీవం గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నీకు నిత్య జీవం లేదు. ఇప్పుడు ఇంతకాలం ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకు నమ్ముకుంటున్నారు, ఎందుకు విడిచిపెడుతున్నారు అంటే చాలామందికి అర్థం కావట్లా. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఆయన నా అప్పులు తీరుస్తాడు, ఆయన నా రోగం తీరుస్తాడు, ఆయన నా సమస్యలు తీరుస్తాడు, ఆయన నా బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి జరిగింది కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకున్నా. ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావురా అంటే, మా ఇంటి మీద శాపం ఒకటి వెళ్తుంది, ఆ శాపం ఆయన నమ్ముకున్నాక పోయింది. సో ఇలాగ చెప్తూ ఉంటాం సాక్ష్యం. నమ్ముకుంటానికి ఆయన ఒక కారణం అది జరిగింది. ఇప్పుడు నమ్ముకున్న తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు నమ్ముకున్నావు? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్నప్పుడు నా ఫ్రెండ్ నాకు యేసయ్యను గురించి పరిచయం చేసినప్పుడు నేను యేసుప్రభుని పరీక్షిస్తా, ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నన్ను దర్శించాలి, ఆయన నేను పరీక్ష పెడతా, అవన్నీ గెలిస్తే అప్పుడు నీ దేవుని నమ్ముతారా అన్న. అవన్నీ జరిగినాయి నా జీవితంలో. నేను అడిగిన అన్నీ జరిగినాయి. యేసయ్య దర్శనం పొందుకున్నాను, అన్నీ కూడా జరిగినాయి. సో అయితే మా బాబాయ్కి టీబీ ఉండే, ప్రార్థన చేసినప్పుడు మరి ఆయనకి స్వస్థత వచ్చింది. ఇవన్నీ జరిగినప్పుడు ఈయనలో ప్రత్యేకత ఉంది, ప్రభావం ఉందని ఆయన తెలుసుకున్నా. తర్వాత ఇప్పుడు నేను ఎందుకు యేసుని నమ్ముకున్నాను అంటే, యేసుని నమ్ముకున్నాక నాకు అర్థమైంది కదా, ఆయన కేవలం స్వస్థపరచువాడు మాత్రమే కాదు, కేవలం నీ సమస్యలు తీసేవాడు మాత్రమే కాదు, ఆయన కేవలం నువ్వు అడిగినవి ఇచ్చేవాడు మాత్రమే కాదు. చూడండి, మనం స్వస్థత పొందాలి అంటే హాస్పిటల్లో కూడా స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయా స్థలాల్లో కూడా ఎక్కడికైనా వెళ్తే వారు నమ్మిన ధర్మం ప్రకారం అక్కడక్కడ మనం చూస్తున్నాం స్వస్థతలు జరుగుతూ ఉంటాయి కదా. అక్కడక్కడ కూడా మొక్కుబడి చేసుకుంటారు. కొంతమంది కూడా వారికి నచ్చిన దైవానికి మొక్కుబడి చేసుకుంటారు. అవి కూడా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరిగినప్పుడు యేసయ్య దగ్గర కూడా అవే జరుగుతున్నప్పుడు ఇప్పుడు మరి ఏం తేడా ఉంది అంటే, నేను ఇంకా లోతులోనికి ప్రయాణం చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యెహోవా తమకి దేవునిగా గల
జనులు ధన్యులు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆయన్ని నమ్ముకోకపోతే నేను నరకంలోకి వెళ్ళిపోతా. యేసు ప్రభువుని ఇప్పుడు ఎందుకు నమ్ముకోవాలంటే, యేసు ప్రభు మాత్రమే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాను. నేను నరకాగ్ని గుండం నుంచి తప్పించబడాలంటే కేవలము యేసయ్యనే నమ్మాలి. నేనే మార్గం, సత్యం, జీవమునని ఆయన చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణమును దాటి, తీర్పుని దాటి ఇప్పుడు జీవములోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఆ మాట నమ్మాను కాబట్టి ఇప్పుడు నాకు ఏమి నేను అడిగినవి రాకపోయినా, కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది నమ్ముకుంటారు కదా, మాకు అది కావాలి ఇది కావాలి, అది అవ్వకపోతే ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకొని కొన్ని సంవత్సరాలు గుడికి వచ్చి కూడా మానేసిన వాళ్ళు లేరా? ఎందుకు మానేసామంటే మేము అనుకున్నది అవ్వలేదు, మాకు ఈ కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఇదే రకరకాలు. అంటే ఇప్పుడు నీకు దేవుడు అర్థం కాల. ఎవరు అర్థం కాల? అరే, దేవుని దగ్గరికి మనం వచ్చేది తాయిలాల కొరకు రావద్దు. దేవుడు ఆ మాట అంటే అంటారు కదా, ఏమంటే తాయిలాల కొరకు రాకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం? తాయిలాలంటే తెలుసా? తెలంగాణలో వాడతారు లేదా ఆ పదం? కానీ అంటే ఏదో ఒక అవసరం కోసమే దేవుణ్ణి వాడుకోకూడదు. దేవుడు నీకు ఎందుకు కావాలంటే, మరణము తర్వాత ఒక జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితం. యుగ యుగాలు, తరతరాలు మనం అక్కడ జీవిస్తాం. ఇందాక చూడండి, అక్కడ సాతాన్ని ఏం చేశాడంట? దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేసి వాడిని తీసుకుని ఏం చేశాడంట? ఇదిగో ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. వారిని అగ్ని చేత దహించాడు, వారిని అగ్ని గంధకముల్లో, అగ్ని గుండములో వారిని పడివేశాడంట. మోసపరిచిన అపవాదిని. ఈరోజు సాతాను మనల్ని ఏం చేశాడు? అపవాది అంటే ఎవరు? సాతాను. ఏం చేశాడు? హవ్వను ఏం చేశాడు సాతాను? ఏం చేశాడండి సాతాను? మోసపరిచాడు. మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకాల్లో, అగ్నిగుండంలో పడేస్తాడు. క్రూర మృగాన్ని పడేస్తాడు, అబద్ధ ప్రవక్తను పడేస్తాడు. వీళ్ళందరూ యుగ యుగాలు, తరతరాలు ఎక్కడుంటారు? అగ్ని గంధకాల్లో ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగ యుగాలు, తరతరాలు ఆ అగ్నిలో కాలాలి. అయితే ఆ భయంకరమైన తీర్పులోకి నువ్వు వెళ్లకుండా, ఆ భయంకరమైన శిక్షలోకి నువ్వు వెళ్లకుండా, సత్యమును గ్రహించి సత్యదేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు గనక ఉండితే, అప్పుడు ఆయన నమ్ముకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. పైన చెప్పినవన్నీ దొరుకుతాయి. ఏంటి? ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు, ఆయన వారిని విమోచిస్తాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనకి పాలు దొరుకుతుంది. ఇదిగో మొదటి పునరుద్ధానములో మనకి పాలు ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఇదిగో పరలోక రాజ్యములో మనకి పాలు దొరుకుతుంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే, మనం మొదటి నుంచి చూద్దాం. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేమనే ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి ఉన్న పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. చూడండి, కొత్త ఆకాశం, కొత్త భూమి. పాతవిక లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉండవు. కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. ఇదిగో ఆ పెండ్లి కుమార్తె వలె సిద్ధపరిచిన సంఘం అక్కడ కనపడుతుంది. ఆ దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. హల్లెలూయా. దేవుడే మనతో ఉంటాడు, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఇదిగో మొదటి సంగతులు ఏమీ కూడా ఉండవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వస్తుందండి, అక్కడ వస్తుందండి, ఈ ఒంట్లో బాగాలేదండి, మెడ నొప్పి వస్తుందండి, ఆ ఇంట్లో సమస్యలండి, ఈ దుఃఖాలు ఉండవు, ఇక బాధ ఉండదు, ఏడుపు ఉండదు. ఎప్పుడు యుగ యుగాలు ప్రభుతో ఏంటంట? సంతోషించటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుగ యుగాలు నువ్వు దేవునితో సంతోషించటమేనండి. ఆ పట్టణము ఎలా ఉంటుంది అంటే బంగారపు వీధులతో ఉంటుంది. హల్లెలూయా. చూడండి 16వ వచనం, 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడిను,
పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఏ సువర్ణం ఇది? శుద్ధ సువర్ణం, అంటే ప్యూర్ గోల్డ్గా ఆ పరలోకపు పట్టణం ఉంది, పరలోకపు వీధులు ఉన్నాయి. ప్రియులరా, ఆ పట్టణ ప్రాకారములు, పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదట పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణము గల కునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణము ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రె పిల్లయే దానికి దీపముగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఇంత గొప్ప స్థలంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. పరలోకం ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడే మనం జీవించటం కొరకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకుని యేసుని నమ్ముకోవాలి. లేకపోతే ఏముంటుంది? నరకం ఉంటుంది. నరకం ఎట్లుంటుంది? కటికమైన చీకటి గల బిలం అని రాశాడు. కటికమైన చీకటి, గాఢాంధకారం ఎట్లుంటుంది? చిమ్మ చీకటి, ఏం కనపడదు. కేకలు, అరుపులు తప్ప, బొబ్బలు తప్ప, మొత్తం అగ్నిలో కాల్చబట్టం తప్ప ఏముండదు. ఆ దిక్కుమాల స్థితికి నువ్వు వెళ్ళకూడదంటే యేసుని నమ్ముకోవాలి. హల్లెలూయా. నేను ఎందుకు యేసుని నమ్మాలి అంటే, ఎదుగో యేసుని నమ్ముకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. నిత్య జీవానికి వారసుడివి, వారసురాలు అవుతావు. హల్లెలూయా. అందుకే యేసుని నమ్ముకోవాలి. అందుకనే మనం చదువుకున్న భాగంలోకి వెళ్ళిపోతే అక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనందరినీ ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియులారా, ఏడుపైనను, దుఃఖమైనను, వేదనైనను, బాధ అయినను లేనటువంటి ఆ లోకంలో నిన్ను తీసుకెళ్తాడు. నీ జీవితాన్ని ధన్యులుగా చేస్తారు. కనుక ఆ ధన్యత నీకు కావాలంటే ఇప్పుడే నువ్వేం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఒక జైలు అధికారి అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చి అంటాడు కదా, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే, అప్పుడు పౌలు గారు అంటాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఈ గొప్ప భాగ్యం నాకు కూడా దొరకాలి. నేను కూడా ధన్యుని, ధన్యురాలంటే అవ్వాలంటే ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీ జీవితం ధన్యమగం అవుతుంది. నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో ఇన్ని కష్టాలు పడుతున్నానండి, ఇంత బాధ అనుభవిస్తున్నాను, ఈ శ్రమలను దేవుని నమ్ముకున్నాను, నాకు ఏం మేలు జరగట్లేదు, ఎంతో బాధ. అయితే ఈ సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు, ఒక వ్యక్తి అప్పులతో బాధపడుతున్నాడు, ఒక వ్యక్తి దరిద్రంతో బాధపడుతున్నారు. అందరూ వాడిని విడిచిపెట్టి ఒక అనాథలాగా బతుకుతున్నాడు. అయితే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా అతనికి ఏ విధమైన మేలు జరగలేదు. ఎప్పుడు దిక్కుమాల బ్రతికే. ఎదుగో ఆ ధనవంతుడు పడేసిన మెతుకులు తినుకుంటూ బతికాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను కరుణించువా, 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 కరుణించువా. సమస్యలు పోలేదు, బాధలు పోలేదు, అన్నీ మిగిలినాయి. అసలు వాడు వచ్చిందేమో బాధలు పోగొట్టుకోవాలని యేసుని నమ్ముకున్నాడు, సమస్య పోవాలని దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇబ్బందుల నుంచి బయటపడాలని దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాక వాడికి ఒక విషయం అర్థమైందంటే, ఈ శరీర సంబంధమైన ఈ జీవితంలో శ్రమలు కొద్ది దినాలే ఉంటాయి, వస్తాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, రోగాలు వస్తాయి పోతాయి, సమస్యలు వస్తాయి పోతాయి, ఏది కూడా శాశ్వతంగా ఉండిపోయేది కాదు. ఇదిగో ఆ పాప జమీనా నమ్మింది కదా, కష్టము, బాధ, వేదన అనేది సాయంకాలం వచ్చింది, రాత్రి అంతా ఉంటుంది, కానీ తప్పకుండా ఉదయం అనే ఒక వెలుగు వస్తుంది, కాబట్టి ఆ సంతోషాన్ని అనుభవిస్తాను అని నమ్మింది. ఈ జీవిత కాలంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి, సుఖ దుఃఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ సత్యాన్ని గ్రహించాడు. అరే బాబు, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, అది శ్రేష్టమైన జీవితం, అది యుగయుగాలు తరతరాలు జీవించే ఒక జీవితం.
అది ప్రభు నమ్మితేనే దొరికిద్దని చెప్పి ఆ దరిద్రుడైన లాజరు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఇదిగో చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు పైకి చూసినప్పుడు ఎవరు కనపడ్డారు? ఆ చనిపోయిన లాజరు కనపడ్డాడు. అతడు ఎలా కనపడ్డాడు అంటే దగదగా మెరిసిపోతున్నా ఒక తెల్లని వస్త్రంతో కనపడుతున్నాడు. ఆయన చర్మం, ఆయన ఒంటి మీద చర్మం చూస్తే ఈయన షాక్ అయిపోయాడు. అతని ఒంటి మీద చర్మం రోగాలు లేవు, మచ్చలు లేవు. అతడు మెరిసిపోతున్నాడు, చక్కగా ఉన్నాడు, దేవదూత వలె ఉన్నాడు. ఆయన చూసినప్పుడు ఈయన ఆశ్చర్యపోయి, తండ్రివైన అబ్రహామా, ఇదిగో వాడిని పంపించు, నాకు దాహం వేస్తుంది, ఒక్క చుక్క నీళ్లు వాడిని పంపించేయవా అంటే ఆయన అన్నాడు కదా, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రావటం కుదరదు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుతున్నానయ్యా, ఈ అగ్నిలో కాలుతున్నానయ్యా, నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు, వీడిని కనుక అక్కడికి పంపిస్తే వీడెళ్ళి విషయం చెప్తే ఇదిగో వాళ్ళు మారు మనసు పొందుతారంటే అప్పుడు ఆ తండ్రి అయిన అబ్రహాం అన్నాడు కదా, అలా కుదరదు, ఇదిగో అక్కడ చెప్పటానికి మోషే ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, మీరు ఆ దైవజనులు మాట వింటే సరిపోతుంది. దేవుని వాక్యము చెప్పటానికి దేవుడు తన సేవకుల్ని పంపించాడు. ఇదిగో ఈ సత్యవాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ జీవితం కొద్ది కాలమే, ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలేస్తాం. నువ్వు ఘనంగా బ్రతికినా, ఘనహీనంగా బ్రతికినా, నువ్వు ఆరోగ్యంగా బ్రతికినా, అనారోగ్యంగా బ్రతికినా, నువ్వు గొప్పవానిగా బ్రతికినా, నువ్వు తక్కువవానిగా బ్రతికినా, నువ్వు పట్టుపరుపుల మీద పడుకున్నా, నువ్వు నేల మీద పడుకున్న వ్యక్తివైనా, అందరికీ కామన్గా ఒక సమస్య ఒకటి ఉంది. ఏంటంటే అందరికీ చావు తథ్యం. చనిపోయిన తర్వాత ఒక జీవితం ప్రారంభించబడుతుంది. ఆ జీవితం నిత్యత్వం ఉండే ఒక శాశ్వతమైనటువంటి ఒక అందమైన జీవితం. ఎక్కడికి మనం వెళ్ళాలి అని ప్రభు కోరుకున్నట్టే ఆయన ఉండే స్థలానికి. ఆయన ఉండే స్థలం ఎలా ఉందట, ఆ వీధులు ఎలాగున్నాయట, బంగారపు వీధులతో. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు. ఆవులు ఎలుగులు గూడి మేత మేస్తాయి. అక్కడ క్రూర మృగాలు ఉండవు. అక్కడ ఒకరినొకరు దాడి చేసుకుంటారు ఉండవు. అక్కడ గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వెలుగుతో, ఇక సూర్యచంద్రులు ఉండరు అక్కడ. ఆయనే నిత్యమైన వెలుగుతో, ఆ ప్రభుతో మనం ఉంటూ ఆయనతో ఆనందించే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఇది ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఈ భాగ్యం దొరికింది. అందుకనే యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. నా బ్రతుకు ధన్యమవ్వాలంటే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువా, నేను ధన్యుడిగా ధన్యురాలుగా బ్రతకాలనుకున్నాను. ఈ లోకంలో వస్తున్న శ్రమలు, బాధలు, వేదనలు చూసి నువ్వు జారిపోవద్దు. నువ్వు నిజంగా నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. ఇన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అంటే నీకు సత్యం అర్థం కాల. నువ్వేదో ఆశించొచ్చావు. ఆశించొచ్చావు. నీలాంటి వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే. కానీ నిజం తెలుసుకో, సత్యం తెలుసుకో, నీ కన్నులు తెరవబడాలి. అదిగో దరిద్రుడైన లాజరు వచ్చి సత్యాన్ని తెలుసుకున్నాడండి. సత్యాన్ని తెలుసుకొని ఆ శ్రమ పోకపోయినా, ఆ వేదన పోకపోయినా, ఆ బాధ పోకపోయినా, ఆ రోగం పోకపోయినా ఆయన ప్రభువుని వదలలేదు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నా మరణమైనా ఏదైనా సరే ఆయనతోనే జరుగుతుందని నమ్మాడు. చనిపోయిన తర్వాత అతడు ఈ దిక్కుమాల స్థితి నుంచి బయటకు వచ్చి ఇదిగో అక్కడ అబ్రహాము రొమ్మున ఆనందిస్తూ బ్రతికాడు. నీకు కూడా ఆ బ్రతుకు కావాలంటే ఇదిగో నువ్వు ప్రభు అందు విశ్వాసం ఉంచు. ఇదిగో ఆయన ప్రభు పిలుస్తున్నాడు. ఆయన తలుపు యొద్ద నుండి తడుతున్నాడు. ఇంకా నీ హృదయం అనే తలుపు తెరవకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈరోజే యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇదిగో ప్రభువు నమ్ముకుని ధన్యకరమైన జీవితంలోకి ఒక చిన్న యవ్వన బిడ్డ వెళ్ళింది జమీమా. ఇదిగో నీ జీవితంలో కూడా నీకు ఆయన నమ్ముకుంటే నీకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. నీ సమస్యల్లో ప్రతి స్థలంలో ఆయన నీతో పాటు నడుస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. దయ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. యెహోవా తమకి దేవునిగా గల జనులు ధన్యులు. ఎందుకు మేము ధన్యులు అవుతామంటే ఇదిగో నీవు మాకు ఆశ్రయముగా ఉంటావు, నీవు మమ్మల్ని విమోచిస్తావు.
గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని ఇస్తావు. మొదటి పునరుద్ధానములో పాలు ఇస్తావు. ఇదిగో పరలోక రాజ్యాన్ని మాకు యుగ యుగాలు తరతరాలు ఉండేటట్టుగా ఇస్తావు ప్రభా. అందుకనే మా జీవితం ధన్యం. నిన్ను నమ్ముకొని మేము ధన్యులవుటకు సహాయం చేయి. అన్యులుగా జీవించటం కాదు కానీ ధన్యులవుటకు సహాయం చేయండి. వాక్యానికి నీరుగట్టి ఫలింపచేయి. ఎంతమంది లైవ్ వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో కార్యం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.